మా పిల్లలకి ఈరోజు స్కూల్‌కి లంచ్ ఇవ్వడానికి లేట్ అయిపోయింది. అందుకే లంచ్ ఇవ్వడానికి స్కూల్‌కెళ్తున్నా. ఇదే మా పిల్లలకి స్కూలు. ఈ దీని అపోజిట్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా దీనికి స్కూల్‌కి దగ్గరలో చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. మొత్తం మన ఇండియన్సే ఉంటారు ఇక్కడ దగ్గరలో. మనం స్కూల్‌కి లంచ్ లేట్‌గా తీసుకెళ్ళినప్పుడు ఇవ్వాలంటే ఇట్లా మెయిన్ ఆఫీస్‌లోకెళ్ళి అక్కడ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్ మీద మనం పేరు రాసేసి ఏదైనా పిన్ గాని అట్లాగా కొట్టి అక్కడ పెట్టాలి బాస్కెట్‌లో. కా మనం ఇట్లాగ తీసుకొచ్చామని జెప్పేసి ఇక్కడ మనం మాట్లాడడానికి ఇక్కడ ఒక చిన్న వాయిస్ స్పీకర్‌లాగా ఉంటది. వాళ్ళు వాళ్ళు లోపల నుంచి మనం బయట నుంచి మాట్లాడొచ్చు. సో, ఈరోజు వాళ్ళు డైరెక్ట్‌గా లోపలికి తీసుకొని రమ్మని చెప్పారు. సో, అందుకే లోపల ఇచ్చేసేసి నేను లోపల వీడియో తీద్దామనుకున్నా. కానీ ఎందుకులే అని జెప్పేసి తీయలేదు. ఆహ్, ఏం భయమేసి ఇంకా తర్వాత ఇచ్చేసి నేనింక వస్తున్నా బయటకి. ఇక్కడ స్కూల్‌కి దగ్గరగా ఉండేవాళ్ళు అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు పిల్లలు డైరెక్ట్‌గా సైకిలేసుకొని వస్తారు స్కూల్స్‌కి. అదిగో అక్కడ చూసారా సైకిళ్ళన్నీ ఎలా పార్క్ చేశారో అక్కడ పెట్టారు. మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ సైకిల్ తీసుకొని దాని మీదనే ఇంటికెళ్తారు. చాలా మంది ఉంటారండి ఇక్కడ ఇండియన్స్. మొత్తం ఇండియన్సే కనిపిస్తారు మనకి. స్కూల్‌లో పిల్లలు గూడా ఎక్కువ ఇండియన్సే ఉంటారు. ఆహ్, మళ్ళీ ఇదిగో ఇక్కడ ఉన్న కార్‌లన్నీ గూడా స్కూల్‌లో టీచర్స్‌వి, స్కూల్‌లో పనులు చేసే వాళ్ళవి అక్కడ కార్లు అవన్నీ పార్క్ చేసుకున్నారు. ఎవరు మళ్ళీ మనం ఇంకా ఫ్రంట్ సైడ్ గూడా పార్క్ చేసుకోవచ్చు. అంటే ఇట్లనే స్కూల్‌కి పేరెంట్స్ గాని, టీచర్స్ ఇంకా ఫ్రంట్ సైడ్ గూడా అటువైపు గూడా ఉంటది. ఇది వేరే సైడ్ అనమాట పార్కింగు. ఇంకా వేరే సైడ్ గూడా ఉంటది పార్కింగు. ఎవరో స్కూల్‌కి సంబంధించిన వాళ్ళనుకుంటా వీళ్ళు. బయటకొచ్చారు. దెబ్బకి భయమేసి కెమెరా కిందకి దించేసా. వాళ్ళకి చూపియకుండా ఫోన్ కిందకి చూపిచ్చా. అదిగో అది ప్లే గ్రౌండు. ఇక్కడ చూసారా గడ్డి ఎలా ఉంటదో, గడ్డి వీళ్ళు కొంచెం హైట్ పెరగగానే లేదు మిషన్‌లతోటి బాగా ఈక్వల్‌గా మొత్తం సేమ్ హైట్ ఉన్నట్లుగా కట్ జేస్తారనమాట. అలా మెయింటైన్ జేస్తారు. అదిగో అక్కడ ప్లే గ్రౌండ్‌లో పిల్లలు ఆడుతున్నారు. ఎంత చల్లగా ఉన్నా గాని సరే, ఎంత చలిగాలి ఉన్నా గాని సరే పిల్లల్ని ప్లే గ్రౌండ్‌కి రోజు తీసుకొస్తారు బయట ఆడిపిచ్చడానికి. ఇప్పుడు ఈ టైంకి మనకి ఇది మే ఆల్మోస్ట్ మే మిడ్ ఇది ఇంకా. ఈ ఎండలు బాగా ఇండియాలో అయితే మంచిగా ఫుల్ ఎండలుంటాయి. ఇక్కడ చూడండి ఎంత చల్లటి గాలొస్తుందో. చేతులైతే కొంచెం సేపటికే పింక్ కలర్‌లోకి అలా అంత చల్లటి గాలొస్తుంది. చెట్లకి ఇప్పుడిప్పుడే చిగుర్లొస్తున్నాయి. ఈ వింటర్‌లో చెట్లకి ఆకులన్నీ రాలిపోతాయి. మొండి చెట్లులాగుంటాయి. ఇప్పుడు ఇది స్ప్రింగ్ సీజను. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా చిగుర్లొస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ జూను జూన్ నుంచి అఫీషియల్‌గా సమ్మర్ స్టార్ట్ అయిద్ది. అప్పుడు ఇంకా బాగొస్తాయి. ఇంకప్పుడు పిల్లలకి హాలిడేస్ గూడా ఇస్తారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఇవి మేముండే అపార్ట్మెంట్సు. హ్మ్. అక్కడ అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళ కార్లన్నీ అక్కడ పార్క్ జేసుకుంటారు ఎదురుగా. ఇది అందరికి మెయిన్ డోర్ అనమాట. లోపల మొత్తం 8 అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో, అందరికి కలిపి అది మెయిన్ డోరు.